అధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారు, మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీబాబు గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వేదిక అలంకరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా సోదర సోదరీమణులకు, అదే మాదిరిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రైతు ఆశీర్వాద సభ, ఈ సభ దాదాపు 73,30,000 మందికి లబ్ధి చేకూరే సభ. ఈ సభ 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు 36,321 కోట్ల సాయం చేసిన రైతు భరోసా సభ. ఈ సభ ద్వారా భగవద్గీతలో చెప్పినట్టు అన్నాత్ భవంతి భూతాని, సమస్త జీవులు అన్నం వల్లనే జీవిస్తాయి కనుక అన్నాన్ని పండించే అన్నదాతనే సమాజ జీవనానికి ఆధారమనే విషయాన్ని మా ప్రభుత్వం గ్రహించి అదే లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లు, వాటి చెల్లింపులు, సన్నవడ్లకు బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వాన్ని సగర్వంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. 25 లక్షల రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 27,529 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు కోసం పడవద్దని ప్రభుత్వానికి భారమైనా కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా 4,275 కోట్ల రూపాయలు చెల్లించాం. రైతు సంక్షేమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్న ప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి నిలిచేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం సమిష్ట భాగస్వామ్యంతో ప్రజా పాలన మీ అందరి కోసం అందిస్తున్న మాట నిజం. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్లు వ్యవసాయం మానవ జీవితానికి పునాది. రైతు బాగుంటే దేశం బాగుంటుందనే నినాదాన్ని నిజం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న మా ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి యావత్ తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అలాగే రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ